మన ల్యాబ్కి బడివానిపేట నుంచి వి విఘ్నేష్ వచ్చాడు. తను డెన్సిటీ డెఫినేషన్ చెప్తాడంట. ఎట్లా చెప్తాడో చూద్దాం. రైట్. Mass per unit of volume is called density. Density. What is mass? Quantity present in the body is called mass. Mass. What is volume? The product breadth, length, breadth, height Is called volume. Now V is equal to formula. V is equal V is equal L into L into B into L into B into H. H. V is equal to L into B into H. That is the formula of volume. Well said. 32 రోల్ నెంబర్. చూద్దాం ప్రైజ్ వస్తుందో లేదో చూద్దాం. ఈ ప్రైజ్ని వస్తే ఇచ్చేద్దాం మనం. అయ్యయ్యో 5 వచ్చింది. లాస్ట్ టైం 5 ఒక అబ్బాయిది వచ్చింది, పాపం అప్పుడు రాలేదు. తిను 30 తీశాడు, క్లోజ్కి వచ్చాడు, కానీ తనకి కూడా లక్కీ డ్రా రాలేదు. మరి విఘ్నేష్ కూడా చాలా బాగా చెప్పాడు. ప్రెజర్ డెఫినేషను, డెన్సిటీ డెఫినేషను, మాస్ డెఫినేషను, అలాగే వాల్యూమ్ డెఫినేషన్ 3 చెప్పాడు. ఆల్ ద బెస్ట్. చాలా బాగా చెప్పావు విఘ్నేష్. మరొకసారి ట్రై చేయి. రైట్. మన ల్యాబ్కి గురునాథ్ రెడ్డా రాజా మన ల్యాబ్కి గురునాథ్ రాజు వచ్చాడు. మరి డెన్సిటీ డెఫినేషన్ చెప్పడానికి. డెన్సిటీ డెఫినేషన్ చెప్తున్నా, గట్టి చెప్పు. యూనిట్ ఏంటది? మాస్ పర్ యూనిట్ అంటున్నాడు. ఆ రెండోది మర్చిపోతున్నాడు, వాల్యూమ్ అనేది మర్చిపోతున్నాడు. ఒకసారి చెప్పి చూద్దాం, గుర్తుంటుంది లేదో. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. మరొకసారి చెప్పు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. గట్టి చెప్పు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. వినబడాలి. ఆంధ్రప్రదేశ్ మొత్తం వినిపించాలి డెఫినేషన్. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం అన్ని స్కూల్స్కి వినిపించాలా. చెప్పు మరొకసారి. డెన్సిటీ డెఫినేషన్ చెప్పు. మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ కాల్డ్ డెన్సిటీ. అది చూసారా ఎంత గట్టిగా చెప్పాడో. తనకి స్ట్రెంగ్త్ వచ్చింది. మాస్ అంటే చెప్పగలవా? చెప్పు. The quantity present in body is called mass.